సార్ రాకేష్ రెడ్డి గారు మాట్లాడే ముందు ఒక చిన్న ముఖ్యమైన సమస్య. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా నేను భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉంది కాబట్టి కొంత వాళ్ళ లీడర్షిప్ తోటి యాక్సెస్ ఉందని అనుకుంటున్నా. ఉందా లేదా ఇప్పుడు ప్రూవ్ అవుతుంది. హైదరాబాద్ సంబంధించిన మొత్తం ఒక ప్యానిక్ సిస్టమ్ వచ్చింది. ఏమైపోయిందంటే ప్రైమ్ మినిస్టర్ గారు నిన్న మొన్న కరోనా సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉందనేటప్పటికీ అందరూ కూడా ఒక ప్యానిక్ అయిపోయి పెట్రోల్ బంకులలో మీరు చూస్తున్నారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా చాలామంది ఫిర్యాదు చేస్తే ఇలా కలెక్టర్ గారు సిపి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినప్పటికీ నేను మీ ద్వారా వారికి ఏం కోరుతున్నా అంటే కొంత పెట్రోల్ బంకులను పెట్రోల్ కంపెనీస్తో విచారణ చేస్తే కూడా పెట్రోల్ బంక్స్ అలాగా సార్ మీరు గవర్నమెంట్తో ఇంటర్వెన్షన్ అవసరం లేదు. ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్ మీద కన్ఫ్యూజన్ వచ్చింది కాబట్టి సభలో అందరికి కన్సర్న్ ఉంది కాబట్టి నేను సభ ద్వారా మీ ద్వారా ఇంటర్వెన్షన్ అడిగి వాళ్ళని కొంత నేషనల్ లీడర్షిప్ తోటి మాట్లాడినా అంటే ఇప్పుడు వాళ్ళ కాదు బయట మాట్లాడాలంటే వాళ్ళ కరెక్షన్ నేషనల్ లీడర్షిప్ తోటి కొంత ఇబ్బంది ఉన్నట్టు అనిపిస్తుంది. నేను నా కోరిక దయచేసి వినండి. నేను వేరే ఉద్దేశం కొద్ది కాదు. హైదరాబాద్లో కానీ రాష్ట్రం మొత్తం కన్స్యూమర్స్ అంతా కన్ఫ్యూజన్లో ఉన్నారు. బంక్ ఓనర్స్ అంతా బంకుకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్లల్లా ఓల్డ్ డ్యూ 70-80 లక్షలు ఉంటే కూడా మొత్తం కట్టమని చెప్పి అది కడితేనే స్టాక్స్ ఇస్తామని చెప్పడం అనేటువంటి ఒక రీజన్ వల్ల ఇవాళ పెట్రోల్ బంకులకు స్టాక్స్ ఇవ్వక కంప్లీట్గా ఆన్ డిమాండ్ మొత్తం డిమాండ్ పైసలు కడితేనే వాళ్ళకి స్టాక్స్ ఇచ్చి ప్రీవియస్ బిజినెస్ రిలేషన్ కంపెనీస్ నుంచి మొత్తం కట్ ఆఫ్ చేసుకొని జరుగుతున్నటువంటి అట్మాస్ఫియర్ వల్ల ప్రైమ్ మినిస్టర్ గారి స్టేట్మెంట్ వల్ల ప్యానిక్ అయిపోయి మొత్తం 60 రోజుల స్టాక్ తెలంగాణలో ఉంది. అయినప్పటికీ కూడా పబ్లిక్ కన్ఫ్యూజ్ అవుతారు. దాని ఒక క్లారిటీగా మీ తరఫున కూడా హైదరాబాద్ కానీ తెలంగాణ ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడద్దు. 60 రోజులకు సరిపడేటువంటి పెట్రోల్ నిల్వలు కానీ ఇంటి అవసరాలకు సంబంధించిన ఎల్పిజి కమర్షియల్ ఎల్పిజి ప్రాబ్లం ఉంది అందరికీ తెలుసు. అవి ఉన్నాయి. ఉన్నదానికి ఏదైతే కోఆర్డినేషన్ ప్రాబ్లం ఉందో ఆ కోఆర్డినేషన్ సంబంధించిన విధంగా కొంత వారు జోక్యం చేసుకోమని, ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఇది గ్యాస్ అంతా కూడా సెంట్రల్ కంట్రోల్ కాబట్టి వాళ్ళని కొంత ఇన్వాల్వ్ కామని మీ ద్వారా వారిని కోరుతాను అధ్యక్ష. శంకర్ గారు 2 నిమిషాలు కంక్లూడ్ చేయండి. చాలా మంది అధ్యక్ష ధన్యవాదాలు. మంత్రి గారు గుర్తించారు నరేంద్ర మోడీ గారు ఎంత గొప్పగా ఈ దేశాన్ని పాలిస్తున్నారని. వాస్తవం మంత్రి గారు గుర్తించినందుకు ధన్యవాదాలు. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ఉన్నంత వరకు పెట్రోల్ డీజిల్కు షార్టేజ్ రాదు, దేనికి షార్టేజ్ రాదు, ఏది షార్టేజ్ రాదు. అధ్యక్ష ప్రజలకు స్పష్టంగా మనం చెప్పాలి మంచిదే ఇది. ఎందుకంటే స్టాకు సరిపడా ఉన్నది. ప్రపంచంలో అన్ని దేశాలకు సరఫరా ఆగింది ఒక్క భారతదేశంకు తప్ప. భారతదేశంకు సరఫరా జరుగుతున్నది కాబట్టి అది పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. దాని గురించి పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. అక్కడ చర్చ చేసే వాళ్ళు ఉన్నారు. అధ్యక్ష మీ ద్వారా చివరిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గిరిజనులకు చాలామందికి ROFR పట్టాలు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే ROFR పట్టాల మీద దానికి సంబంధించినటువంటి విషయాల మీద ఇబ్బందులు ఏమన్నా ఉంటే ప్రభుత్వం అధికారులను పిలిపించుకొని పెండింగ్లో ఉన్నటువంటి ROFR పట్టాలు కూడా అన్ని ఇవ్వాలని చివరిగా నా ఆదిలాబాద్కు సంబంధించిన విషయం అధ్యక్ష. ప్రత్యేకంగా సీతక్క గారు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నప్పుడు వారికి పూర్తిగా అవగాహన ఉన్నది. నా ఆదిలాబాదులో కొమరం భీం అనే కాలనీ ఉన్నది అధ్యక్ష, పూర్తిగా ప్రభుత్వ భూమి. అక్కడ వేలాది కుటుంబాలు గుడిసెలేసుకొని ఉన్నారు. వెంటనే ప్రభుత్వం వాళ్లకు పట్టాలిచ్చి కోర్టులో కేసులు ఏమన్నా ఉంటే ప్రభుత్వం తరఫున అఫిడవిట్ ఇచ్చేసి ప్రభుత్వం ఏదో కోర్టు రేపైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం కాంపెన్సేషన్ పట్టాదాలు మిగతా వాళ్ళకి ఇవ్వండి. కానీ వెంటనే వాళ్లకు పట్టాలు ఇప్పించి ఈ ప్రభుత్వం ఆ కొమరం భీం కాలనీకి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకోవాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.